నామాన్ని బట్టి ఉదయకాలంలో ఆరాధన కొరకై చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని మహాకృపతో ఈ సమయంలో మరి ఈ విధంగా ఆయనను ఆరాధించుటకు ఆయన ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునిని మనం స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఉదయకాలంలో ఆరాధనలోనికి వెళ్ళడానికి ముందు మరి సహాయకరంగా కొన్ని వాక్య తలంపులు మన మదిలో నింపుకొని మనసారా హృదయమారా ఆయనను ఆరాధించవలసిన వారంగా ఉంటుండగా అట్టి ఆలోచనతో వాక్య భాగంలో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. మరొకసారి చదువుతాను. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వీరి దేవుడు పూజార్హుడు. ఈ ఉదయకాలం మన ఆరాధనకు సహాయకరంగా మన మదిలో నింపుకోవలసినటువంటి మాట ఏంటంటే వీరి దేవుడు పూజార్హుడు. పూజార్హుడు అంటే పూజకు అర్హుడు, ఆరాధనీయుడు, పూజాపాత్రుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంటెక్స్ట్ మనకి అందరికీ తెలుసు. రాజైనటువంటి నెబుకద్నెజరు తాను ఒక ప్రతిమను చేసి దానికి మ్రొక్కని వారిని అగ్నిగుండంలో మరి పడేస్తామని చెప్పినప్పుడు దేవుని పక్షంగా నిలబడినటువంటి ఒక ముగ్గురు యవనస్తులు షడ్రకు మేషకు అబేద్నెగో, ఈ ముగ్గురు దేవుని పక్షంగా నిలబడి మేము పూజించవలసింది ఆయన్ని కాదు, లేదా ఆ ప్రతిమను కాదు, కానీ మేము పూజించవలసినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ దేవుణ్ణి వెతుక్కుంటూనే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఈ దేవుడు పూజార్హుడు. ఆయనను పూజించటానికి బహుదూరము నుండి, తూర్పు దేశము నుండి జ్ఞానులు రావడం జరిగింది. జ్ఞానులే వచ్చారంటే ఆయన ఎంత పూజార్హుడో, ఆయన ఎంత ఆరాధ్యనీయుడో, ఎంత యోగ్యుడో మనం ఈ ఉదయకాలం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, 111వ కీర్తన 9వ వచనములో ఆయన నామము పూజింపదగినది అని ఉంటుంది. ఆయన నామము పూజింపదగినది. ఆయన పూజార్హుడు. ఆ పూజార్హుణ్ణి పూజించుటకు మరి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు బహుదూరం నుండి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క నామము పూజింపదగినది. ఈ ఉదయకాలం మనం ఆరాధన చేయటానికి లేదా పూజించటానికి వచ్చినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఆయన పూజకు అర్హుడు. వేరే లాంగ్వేజ్లో పూజ అంటాం, కానీ మన లాంగ్వేజ్లో అంటే మన భాషలో మనం ఆరాధించటం, పూజించటం కదా. అయితే ఇక్కడ ఆగి ఒక మాట ఆలోచన చేద్దాం. ఏంటంటే ఆయన ఎందుకు పూజార్హుడు? లోకంలో మరి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, నెబుకద్నెజరు నిర్మించిన ఆ ప్రతిమను కూడా అక్కడ ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యంలో ఉన్న అనేక మంది పూజిస్తూ ఉన్నారు, మొక్కుతున్నారు, ఆరాధించేవారిగా ఉన్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఆ ప్రతిమకు మొక్కకుండా, లేదంటే ఆ ప్రతిమను పూజించకుండా, ఆరాధించకుండా ఆయనను ఆరాధించేవారిగా, వారు ఆరాధించవలసిన దేవుడు వేరొక ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆయనకు రాజైన నెబుకద్నెజరుకు తెలియజేయటమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయటమే కాదు, కానీ అసలు ఎందుకు పూజార్హుడు ఆయన అనే సత్యాన్ని వీరు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వారి నోటితో వారు చెప్పలా మా దేవుడు పూజార్హుడు అని.
మా దేవుడు పూజార్హుడు, మా దేవుడు గొప్పవాడు, మేము ఆయనను ఆరాధిస్తానికి వచ్చాము, లేదంటే మేము ఆయనను మాత్రమే ఆరాధించాలని వారి నోటితో వారు చెప్పలేదు. కానీ ఎవరైతే ప్రతిమను నిర్మించి దానికి మాత్రమే నమస్కారం చేయాలని, దానిని మాత్రమే పూజించాలని, దానిని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞ జారీ చేశారో ఆ వ్యక్తితోనే చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఇప్పుడు మనం చదువుకున్న మాట, వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు పూజార్హుడు. ఎందుకు ఆయన పూజార్హుడు? ఎందుకు ఆయన పూజార్హుడు అంటే 3వ అధ్యాయంలో 26వ వచనంలో మనకి ఒక మాట కనిపిస్తూ ఉంది. 3వ లైన్లో, షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయన పూజార్హుడు. ఆయన మహోన్నతుడు. మహోన్నతుడు అంటే మహా ప్లస్ ఉన్నతుడు. మహా అంటే గొప్పదైన, ఉన్నతుడు అంటే అత్యున్నతమైనటువంటి వాడు, ఎత్తైనటువంటి స్థలములలో ఉన్నటువంటి వాడు, అత్యున్నతుడు, మహోన్నతుడు, అందరికీ పైగా ఉన్నటువంటి వాడు ఆయన. ఈ పూజార్హుడు ఎవరంటే మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు. కనుక ఈ పూజార్హుడిని పూజించటానికి మనం చేరాం. ఈయన పూజార్హుడు, ఈయన పూజకు అర్హుడు, ఎందుకంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. తర్వాత 25వ వచనంలో మనం చూస్తే మరొక మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించిన చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము. ఎవరు ఈ 4వ వాడు? ఎవరు ఈ 4వ వ్యక్తి అంటే మన దేవాతి దేవుడు. ఈ 4వ వాని రూపం ఎలా ఉందంటే దేవతల రూపం, అంటే దేవుని రూపము కనిపిస్తూ ఉంది అక్కడ. అగ్నిగుండంలో ఎంతమందిని వేశారు? 3 వేశారు. కానీ 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి యొక్క రూపం ఎలా ఉందంటే దేవతల రూపం, దేవుని రూపము కలిగినటువంటి వాడు. ఈ లోకంలో దేవతలు దేవుళ్ళుగా కొలవబడేవారు రకరకాల రూపాలు, జంతువుల రూపాలను వేసుకొని వాళ్ళు పూజకు అనర్హులైనప్పటికీ పూజలను స్వీకరించేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ మన దేవుడు దేవుని రూపము కలిగినటువంటి వాడు. ఆ దేవుని రూపము ఆయన ధరించినటువంటి ఆయన మరి ముఖము తేజస్సుతో నిండినటువంటి ముఖము. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత ప్రభావవంతమైనటువంటి వాడో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు. కనుక ఈయనని ఎందుకు పూజించాలి? ఈయన ఎందుకు పూజార్హుడు అంటే ఆయన మహోన్నతుడు. 2వ మాట ఏంటంటే ఆయన దేవుని రూపము కలిగినటువంటి వాడు, దేవాతి దేవుడు ఆయన. 3వ మాటగా మనం చూస్తే 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు. ఎవరి పరిశుద్ధుడు? దేవాతి దేవుడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పూజార్హుడు. దేవతలుగా దేవుళ్ళుగా కొలవబడేటువంటి వారు ఎంత పరిశుద్ధులో కొలిచేవారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మన దేవాతి దేవుడైనటువంటి ఆయన పరిశుద్ధుడు. ఎంతటి పరిశుద్ధుడో మనకు తెలుసు కదా. పరిశుద్ధ దేవతల సభలో మిక్కిలి భీకరుడు అని ఉంది కీర్తనల గ్రంథంలో. పరిశుద్ధ దేవతల సభలో అంటే పరిశుద్ధ దేవతల సభలో పరిశుద్ధుడైనటువంటి ఆయనను పరిశుద్ధ దూతలే చూడలేక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చేస్తూ ఉన్నారు? కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. అంటే దేవతలు పరిశుద్ధులే, ఉన్న సభ పరిశుద్ధమైన సభే, ఉన్నటువంటి ఆయన ఇంకా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవదూతలే చూడలేనంత పరిశుద్ధుడు. ఇశ్రాయేలీయులతో నేను మాట్లాడాలి మోషే, నీవు వాళ్ళని పరిశుద్ధపరచు. ఎన్ని రోజులో తెలుసా? 3 దినాలు వాళ్ళని పరిశుద్ధపరచు. అంటే 3 దినాలు పరిశుద్ధపరచడం అంటే అంతటి పరిశుద్ధుడు. అపరిశుద్ధంగా ఎవరైనా ఆయన సన్నిధికి ప్రవేశిస్తే, అపరిశుద్ధులుగా ఎవరన్నా ఉంటే ఆయన సహించలేడు, మరణశిక్ష ధర్మశాస్త్ర ప్రకారం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పూజకు అర్హుడు, పూజార్హుడు. ఆయన మహోన్నతుడు కనుక ఆయన పూజార్హుడు.
2, ఆయన దేవుని రూపము కలిగినటువంటి వాడు కనుక ఆయన పూజార్హుడు. 3వది, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పూజార్హుడు. 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆయన ఒక అధికారిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాడు. ఆయన అధికారి. మన దేవాతి దేవుడు ఎంత గొప్ప అధికారో మనకు తెలుసు కదా. సృష్టికర్త, సృష్టి మీద అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు. నోటి మాట చేత సకల సృష్టిని మేటిగాను నిర్మించి కదా, నోటి మాటతో భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తాన్ని, సముద్రమును, జలచరాలను, తర్వాత పక్షులను, చెట్లను, గడ్డిని, విత్తనములు ఇచ్చే వృక్షాలను, రకరకాలుగా సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవుడు. సూర్యుడు ఆయన నోటి మాటతో ప్రకాశించాలి, ఉదయించాలి. చంద్రుడు ఆయన ఆజ్ఞ ఇస్తేనే ప్రకాశించాలి. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఆయన ఊపిరిని విడిస్తే పర్వతాలకే దిక్కు లేదంట యెషయా గ్రంథంలో. ఆకాశములు మైనం వలె, పర్వతాలు మైనం వలె కరిగిపోతాయి. అంతటి గొప్పవాడు, అలాంటి అధికారం కలిగినటువంటి దేవుడు. ఈ అధికారి కనుకనే ఇంతటి అధికారము కలిగిన వాడు కాబట్టి ఆయన పూజార్హుడు, ఆయన మహోన్నతుడు, ఆయన దేవుని రూపము కలిగినటువంటి వాడు. తర్వాత ఆయన పరిశుద్ధుడు, ఆయన అధికారి. మరొక మాట మనం చూస్తే ఆయన చిరంజీవి. ఈ మాట కూడా అన్యుడైనటువంటి ఆరాజే చెప్తూ ఉన్నాడు, చిరంజీవి. 4వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉంటుంది. 4:34 3వ లైన్లో, ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి. చిరంజీవి, చిరంజీవి అంటే నిత్యము జీవించేవాడు. చిరంజీవి అనగానే మన మనసులోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన చిరంజీవి, ఆయన మాత్రమే చిరంజీవి. ఈ లోకంలో ఆ పేరు కలిగిన వాళ్ళు చిరంజీవులు కాదు, కానీ మన దేవాది దేవుడు చిరంజీవి. ఆయన నిత్యము జీవించేవాడు. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా కదా, యుగ యుగములు జీవించువాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాడు కదా, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన చిరంజీవి, యుగ యుగములు జీవించే దేవుడు ఆయన కనుక ఆయన పూజార్హుడు. ఇలా మనం చూస్తూ వెళ్తే చాలా వచనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన రక్షించుటకు సమర్థుడని కూడా ఉంది. 3:29 ఆయన రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్ప అగ్నిగుండం నుండి వారిని రక్షించాడంటే, ఆ ముగ్గురిని వేయటానికి షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయమని రాజు ఆజ్ఞ ఇవ్వగానే ఆ ముగ్గురిని వేయటానికి వెళ్ళిన మనుషులు అంత దూరంలో ఉండగానే కాలిపోయారు. కానీ అగ్నిగుండంలో పడినటువంటి మనుషులు, ఈ ముగ్గురు మాత్రం మరణించల, రక్షించాడు. వారితో ఉండి వారిని రక్షించాడు. మన దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఈ ఉదయకాలం ఆలోచన చేస్తూ ఉంటుండగా మన రక్షణ విషయంలో మనకి జ్ఞాపకం రావట్లేదా? ఒకప్పుడు రక్షణ లేని వారిగా పాపపు అగాధంలో నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళవలసినటువంటి మనలను ఆ అగ్నిగుండం నుండి, వీరిని శరీర సంబంధమైనటువంటి మరణం ఆ అగ్నిగుండం నుంచి విడిపించాడు, కానీ మనలను నిత్యాగ్నిగుండం నుంచి విడిపించలేదా? మరి ఈ దేవుడు పూజార్హుడు కాదంటారా? ఈ గొప్ప దేవుణ్ణి మనం పూజించటానికే వచ్చామా? అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు. వారిని మరణం నుండి విడిపించాడు. అగ్నిగుండంలో పడిపోవడం అంటే మరణించడమే కనుక, దూరంలో నుండి విసిరేసిన వాళ్ళే బుగ్గైపోయారు. మరి అందులో పడినటువంటి వాళ్ళు మరణించలేదంటే మరణం నుండి తప్పించాడు, విడిపించాడు. మరణము తప్పించుట యెహోవా వశము కదా. ఆయన మరణం నుండి మనలను తప్పించాడు, నిత్య మరణం నుండి. ఈ దేవుడు పూజార్హుడు. ఆయన మహోన్నతుడు కనుక మనలను ఆయన మహోన్నతమైనటువంటి స్థలములలోనికి తీసుకువెళ్ళడానికి మనలను రక్షించాడు.
రెండవది, ఆయన దేవుని రూపము కలిగిన వాడు కనుక ఆయన రూపంలో మనం ఉండాలని ఆయన రూపంలో మనలను చేసుకున్నాడు. ఆయన చేతిలో అరచేతిలో మనలను చిక్కుకున్నాడు. తర్వాత ఆయన పరిశుద్ధుడు గనక సంగముగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, నిష్కలంకముగా ఉండటానికి తనను తానే అప్పగించుకున్నాడు. తర్వాత ఆయన అధికారి కనుక మనలను ఆయన రాజ్యంలో అధికారులుగా దేవదూతలకు తీర్పు తీర్చే స్థానంలో మనలను పెట్టబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చిరంజీవి కనుక మనలను కూడా ఆయన రాజ్యంలో యుగాయుగాలు ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆయనను ఆరాధిస్తూ పూజిస్తూ ఉండే చిరంజీవులుగా మనలను ఆశీర్వదించాడు, చిరంజీవులుగా చేశాడు. మనందరం చిరంజీవులమే. ఒకప్పుడు మరణించాలి, కానీ దేవుడు మనల్ని చిరంజీవులుగా దీవించాడు. ఒకప్పుడు మనం నశించిపోవాలి, కానీ ఆయన రక్షకుడు కనుక మనల్ని రక్షించాడు. ఒకప్పుడు మరణంలో బంధకాలతో బంధింపబడి ఉన్నటువంటి మనలను ఆయన విడిపించాడు. కనుక ఈ దేవుడు పూజార్హుడు. ఈ ఉదయకాలం మనం పూజించడానికి వచ్చినటువంటి ఆయన పూజార్హుడు. ఆయన ఇన్ని ప్రేమ చేతనే చేశాడండి. ఇవన్నీ చేయటానికి వెనక ఆయనకు ప్రేమ ఉంది. కనుక ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించటానికై, ఆయనను పూజించటానికై చేరినటువంటి మనలో ఆయన పూజకు అర్హుడుగా ఉన్నాడా? ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఆయన విడిపించాడని విన్నాం కదా, ఆయన వేటి నుండి విడిపించాడో మరి కొన్ని మాటలు నేను చెప్తాను, రెఫరెన్స్లు తీయనవసరం లేదు. కానీ ఆయన మరి పాప మరణముల నియమము నుండి రక్షించాడు. రోమాపత్రికలో ఉంటుంది. ఒకప్పుడు పాప మరణముల నియమం కింద ఉన్నాం. పాపం చేసినాడు, చనిపోవాలి, మరణించలేకంతే, అదే నియమం. కానీ ఆ నియమం నుండి దేవుడు మనలను విడిపించాడు. అంత మాత్రమే కాదు, పాపపు దాసత్వం నుంచి విడిపించాడు. రోమాపత్రికలో ఉందన్నమాట. పాప మరణంలో నియమం నుండి విడిపించాడు. పాపపు బానిసత్వం నుంచి విడిపించాడు. అపరిమితముగా నోరు తెరిచి ఎదురు చూస్తున్న పాతాళము నుండి మనలను విడిపించాడు. సాతాను బంధకాల నుండి విడిపించాడు. నిత్యాగ్ని నుండి విడిపించాడు. మరణం నుండి విడిపించాడు, తప్పించాడు. ఈ దేవుడు పూజార్హుడు. కనుక ఈ ఉదయకాలం ఆయనను పూజించటానికే వచ్చినటువంటి మనము ఆయనను సరైన రీతిగా పూజిస్తానికే వచ్చామా? ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ దేవుడు పూజార్హుడు. మనం పూజించటానికి వచ్చిన దేవుడు మహోన్నతుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన అధికారి, ఆయన చిరంజీవి. గైకొనుము మా స్తుతిని గూవగను గొర్రెగను, గైకొనుము మా స్తుతిని గూవగను గొర్రెగను, గోవులను తేలేము గంపలని తెచ్చాము, గోవులను తేలేము గంపలని తెచ్చాము. ప్రేమించేదం, పూజించేదం, ప్రణుతించేదం, ప్రచురించేదం. నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవ్వరు. నీవే అద్వితీయ దేవుండవు. పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనల బట్టి పూజార్హుడా. ఆరాధన చేద్దాం.